హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ప్రీడీసీఆర్కి సంబంధం లేకపోయినా మనకు అప్పుడప్పుడు ప్రీడీసీఆర్లో అవసరానికి వచ్చేటువంటి ఆటో క్యాడ్ కమాండ్స్, ఒక 2 కమాండ్స్ నేను మీకు చెప్తాను. రీసెంట్గా పర్జ్ అనేటువంటి ఒక కమాండ్ కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు స్నాప్యాంగ్ అంటే ఏంటంటే, ఒకవేళ ఒక లైను ఇలా క్రాస్గా ఉంది, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దీనికి పారలల్గా ఒక రెక్టాంగిల్గా ఒక రూమ్ ఒకటి చూపించాలా అనుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లైన్ గీద్దాం. ఫస్ట్ ఇలా ఉంది అనుకోండి, మన ప్లాట్ వచ్చేసి ఇలా ఉంది అనుకోండి. ఓకే, 8 మీటర్ ఉంది అనుకోండి. 8 మీటర్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ 3 మీటర్ ఇంటూ 2 మీటర్ ఇంటూ 2 మీటర్ చిన్న ఏదో ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టే చూపించాలనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే SNAPANG అని ఒక కమాండ్ ఉంది, అది వాడతాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, 2 యాంగిల్. మీరు కింద ఇక్కడ కమాండ్ లైన్ ఇక్కడ ఫాలో అవుతుందండి. స్పెసిఫై సెకండ్ పాయింట్ ఉంటుంది, అది ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు చూసారా, కర్సర్ తిరిగిపోయింది, గ్రిడ్ ఆఫ్ అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఒక లైన్ అని చెప్పేసి F8 ఆన్ చేసుకోవాలండి. లైన్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా గీస్తుంటే ఆ ఫస్ట్ ఏదైతే లైన్ ఉందో దానికి పారలల్గా పర్పెండిక్యులర్గానే ఇప్పుడు లైన్స్ పడుతున్నాయి. చూసారా, ఇలా దానికి పారలల్గానే పర్పెండిక్యులర్గానే పడుతున్నాయి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లైన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక F8 స్నాప్యాంగ్ పోయింది, అండు చేశాను కదా, స్నాప్యాంగ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో లైన్ ఇక్కడ నుంచి ఒక 2 మీటర్స్, 2 మీటర్స్ నుంచి ఈ పక్కకు ఒక 3 మీటర్, ఈ పక్కకు ఒక 3 మీటర్, ఈ పక్కకు ఒక 3 మీటర్, క్లోజ్. ఈ లైన్ అరేంజ్ చేసేస్తాం ఇట్లా. అంటే ఇలా క్రాస్గా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ స్నాప్యాంగ్ 0 చేస్తున్నాను, స్నాప్యాంగ్ 0. ఇప్పుడు ఇలా లైన్ ఉంది, ఇక్కడ నుంచి ఒక 12 మీటర్ అనుకోండి మన ప్లాట్, ఇక్కడ నుంచి సంథింగ్ ఇది కలిపేద్దాం మనం స్ట్రైట్గా. ఇలాగా మనం క్రాస్గా అలా చూపించాలనుకున్నప్పుడు మనం వాడేటువంటి కమాండ్ స్నాప్యాంగ్. ఇలా ఇప్పుడు అలా కాదు, ఇది కూడా క్రాస్గా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఈ ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు నేను ఇది ఈ రైట్ సైడ్ ఈ లైన్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ లైన్కి ఒక 2 మీటర్ ఇంటూ 2 మీటర్ ఒక చిన్న బాక్స్ ఏదో చూపించాలనుకుంటున్నాను. ఆ బాక్స్ ఏదైనా కావచ్చు, మేబీ సంపు, సెప్టిక్ ట్యాంక్, ఇంకోటి ఏదన్నా. ఇప్పుడు నేను SNAPANG స్నాప్యాంగ్ అనే కమాండ్ వాడి ఈ ఎండ్ క్లిక్ చేస్తాను. చేసి లైన్ ఇక్కడ నుంచి ఒక 0.5 మీటర్ సెట్ బ్యాక్ లాగా వదిలేసుకొని మనం ఇక్కడ నుంచి ఒక 2 మీటర్, ఇక్కడ నుంచి ఒక 2 మీటర్, ఇటు ఒక 2, ఇది క్లోజ్, ఇది ఎరేస్. ఈ ముక్క ఎరేస్. ఇలా చూసారా, అది వచ్చి దానికి పార్లల్గా ఉంటే మనం కావాల్సింటే ఇక్కడ మూవ్ చేస్తాను నేను మీకు చూడండి. మూవ్, ఇది స్నాప్యాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు అది నేను మూవ్ చేయాలి కదా, ఇది స్నాప్యాంగ్ చేసుకొని ఇక్కడ నుంచి దీనికి మూవ్ ప్రీవియస్, ఇక్కడ నుంచి 0.5 మీటర్స్. చూసారా, అది దానికి పార్లల్గా ఉంటే ఈ లైన్ దీనికి పార్లల్గా ఉంది. ఓకే, ఈ విధంగా స్నాప్యాంగ్ అనేటువంటిది మనం గీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇలా లేదు, ఇప్పుడు స్నాప్యాంగ్ తీసేద్దాం. ఇప్పుడు మనం అలైన్ అనేటువంటి ఒక కమాండ్, స్నాప్యాంగ్ వెళ్ళాలి 0 అయిపోవాలి అంటే 0 కొట్టేది, స్నాప్యాంగ్ 0 వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లైన్ ఉంది, ఇలా ఉందనుకోండి, కిందకి F8 కొట్టుకొని కిందకి ఇలా క్రాస్కి పెట్టుకున్నాను. నేను ఒక రెక్టాంగిల్ గీసాను ఇక్కడ నుంచి @2,2 మీటర్స్, ఇది రెక్టాంగిల్. ఇప్పుడు నేను దీని మీదకి తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నా. ఇంత పెద్ద లైన్ వద్దు, కొద్దిగా చిన్నది తీసుకుందాం మనం. ఇక్కడ నుంచి ఒక 12 మీటర్ ఉంది అనుకోండి లైన్. సో లైన్ ఇక్కడ నుంచి ఒక 12 మీటర్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెక్టాంగిల్ ఏదైతే ఇది ఉందో దీనికి అలైన్ చేస్తాను నేను. చూడండి మీరు ALIGN అలైన్ కమాండ్ వాడాక దీన్ని క్లిక్ చేసి, ఇది ఫస్ట్ పాయింట్, ఇక్కడ కింద చదవండి, ఫస్ట్ సోర్స్ పాయింట్, ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్, సెకండ్ సోర్స్ పాయింట్, సెకండ్ డెస్టినేషన్ పాయింట్, ఎంటర్, నో,
వచ్చి చూసారా, దానికి అలైన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, మూవ్ అని చెప్పి అలా, మూవ్ అని చెప్పి ఇలా కొద్దిగా మూవ్ చేసుకుంటాం. అంటే ఇది ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనుకోండి. ఇలా అలైన్ చేయొచ్చు మనం తీసుకొచ్చి. ఓకే, ఇప్పుడు ఇలా కాదు, మళ్ళీ ఇంకొకసారి నేను అలైన్ చేసి చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇలాగుంది లైన్, ఒక రెక్టాంగిల్ ఉంది ఈ విధంగా, అట్ ద రేట్ 1,2.5 అనుకోండి, ఇలా ఉంది. ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి దీనికి అలైన్ చేయాలి, అంటే ఆ యాంగిల్లోకి రొటేట్ తీసుకురావాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో యాంగిల్ మనకు తెలియదు కదా, రొటేట్ అని. దీన్ని రొటేట్ అని చేసుకుంటే వస్తుంది. ఎట్లా, ఇలా రొటేట్ అని వాడి మనం ఇలా తిప్పుకుంటే వస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా కూర్చోవాలి కదా, 0 మీద కూర్చోవాలి కదా, లైన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ అలైన్ అనేటువంటి కమాండ్ వాడతాం. అలైన్ ఇది ఫస్ట్ సోర్స్ పాయింట్, ఫస్ట్ డెస్టినేషన్, ఎక్కడ కావాలి అక్కడికి. ఇది డెస్టినేషన్ అనుకోండి, ఇది సెకండ్ సోర్స్ పాయింట్, ఇది సెకండ్ డెస్టినేషన్ పాయింట్. స్కేల్ చేయాలని అడుగుద్ది అది, స్కేల్ చేయాలని అడుగుద్ది. అప్పుడు మనం ఏం చేస్తామంటే నో అంటాం. అప్పుడు ఇలాగ వచ్చి కూర్చోండి. సో అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 0.5 మీటర్ మనం జరపాలనుకోండి. ఇప్పుడు స్నాప్ యాంగ్ అనేటువంటి కమాండ్ మనం వాడుకుంటాం. స్నాప్ యాంగ్ అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని మూవ్ అని చెప్పేసి దీన్ని ఎఫెక్ట్ 0.5 మీటర్స్, 0.5 మీటర్స్ ఇప్పుడు జరిగింది. ఈ విధంగా స్నాపాంగ్, అలైన్ కమాండ్స్ని వాడుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.